హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే శ్రావణ శుక్రవారం కదా, రెండవ శ్రావణ శుక్రవారం. అందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ బయట ముగ్గు అయితే పెడుతున్నాను. ముందు రోజు కిచెన్ అన్నీ క్లీన్ చేసేసాను, కానీ ఇంకా ముగ్గులు అయితే పెట్టలేదు, బాగా లేట్ అయింది. సో ముగ్గు అయితే మార్నింగ్ లేచేసి పెడుతున్నాను. మాకు ఇక్కడ టైల్స్ ఇలా ఉంటాయి. సో డైరెక్ట్గా ముగ్గు వేసే కంటే కూడా కొంచెం జేగురు, దీన్ని మేము జేగురు అని పిలుస్తాం, కొంతమంది ఎర్రమట్టి అని పిలుస్తారు కదా. కొన్ని స్పెషల్ డేస్ నాడు నేను అలా జేగురాలికి ముగ్గు అయితే పెడుతుంటాను. ఇంకా టైం కూడా ఎక్కువ అయిపోతుంది కదా, ప్రసాదాలు కూడా చేయాలని చెప్పి చిన్న సింపుల్ ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే పాలు పెట్టుకుంటున్నాను. ఈరోజు ప్రసాదాలుగా పరమాన్నం, పులగం, ఇంకా వడపప్పు, పానకం ఇవి అయితే పెడదామనేసి అనుకుంటున్నాను. నేను ఇంకో వెరైటీ కూడా సొజ్జప్పాలు అంటాం కదా, అది చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్లో టైం అయితే సరిపోలేదు. సో ఏంటంటే ఎక్కువ వెరైటీస్ పెట్టుకొని పూజ బాగా లేట్ చేసుకునే కంటే కూడా కొంచెం ఎర్లీగా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోగలం కదా అని చెప్పి ఇంకా లాస్ట్ ఐటమ్ అయితే స్కిప్ చేసేసాను. మొత్తానికి ఇదిగో ప్రసాదాల కోసం ఒకవైపు పాలు పెట్టుకుంటున్నాను, ఇంకోవైపు పులగం కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ మాత్రం చేసేదానికే మా చిన్నోడు మధ్యలో లేచేశాడు. ఉదయం లేచాడు అంటే ఇంకా తన్ని ప్యాంపర్ చేస్తూనే సరిపోతుంది. తన్ని ప్యాంపర్ చేయాలి, రెడీ చేయాలి. ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూల్ కూడా ఉంటాయి కదా. థర్డ్ వీక్ అంటే మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పడింది కాబట్టి ఆ రోజైతే మా పిల్లలకి హాలిడే ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్కి అందరికీ ఆ రోజైతే ఫుల్ హాలిడే ఉంది. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఉదయం పూట అయితే కుదరదు, అంటే ఆఫీస్ లీవ్ ఉండదు. ఇంకా చాలా జనాలు ఉంటారు కదా, పిల్లలతో వెళ్ళి ఎండలో చాలా ఇబ్బంది పడతాం. ఊర్లో ఉంటాం కదా, ఎప్పుడు నైట్ టైమే వెళ్తాం అనమాట. నైట్ సాయంత్రం స్నానం చేసి ఈవినింగ్ 8కి అలా వెళ్తే చాలా ఫ్రీగా దర్శనం అవుతుంది. ఎక్కువగా ఎవరు ఉండరు అనమాట, మ్యాక్సిమం లోకల్లో ఉండే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఆ టైంలో. సో అదే ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకొని ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇక్కడ పులగంకి ఒకవైపు పెట్టేశాను, పరమాన్నం కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో అది మరిగేలోపు ఇక్కడ పాలు బియ్యం కలిపి ఉడుకుతూ ఉంటాయి కదా. ఇది పులగం మీలో ఎంతమంది చేస్తుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే దేవుడు ప్రసాదంగానే కాదు, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాము. మాకు బ్రేక్ఫాస్ట్లో కూడాను పులిహోర కంటే కూడా పులగం చాలా బాగా నచ్చుతుంది. ఇందులో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా. టేస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా ఇష్టం అనమాట. నేను కొంచెం నెయ్యి, కొంచెం నూనె కలిపి చేస్తుంటాను. ఇలా టేస్ట్ బాగా కుదురుతుంది. చెప్పాను కదా, అంటే ప్రసాదంలా కాకుండా ఇలా కూడా చేస్తుంటాను. ఎక్కువ టైం లేనప్పుడు పులిహోర ఇవి కొంచెం టైం టేకింగ్ కదా, ఇదైతే తొందరగా అయిపోతుంది. అక్కడ కుక్కర్ విజల్లో వచ్చేలోపు ఇక్కడ నేనైతే పాయసం అయిపోవచ్చింది. సో కొంచెం పంచదార వేసుకొని ఇది కూడా దించేస్తున్నాను. ఇంకా ఇంతే, జస్ట్ ఇంకా వడపప్పు, పానకం అవి అయితే సింపులే కదా, ఇంకా అందులో ఏం వీడియో కూడా తీయట్లేదు. మా ఇంట్లో బెల్లం పాయసం ఇలాంటివి అయితే ఎప్పుడు చేసినా అసలు ఎవరు ముట్టరండి, టచ్ చేయరు. నాకు కూడా పెద్దగా ఇష్టపడదు. సో కొంచెం క్వాంటిటీలోనే చేస్తాం, కానీ షుగరే వాడుతూ ఉంటాను అనమాట, బెల్లం తక్కువ. ఇదిగోండి పులగం కూడా రెడీ అయింది. ఇంకా ప్రసాదాలు అయితే గిన్నెల్లోకి తీసుకొని ఇంకోవైపు పూజ కోసం కూడా అన్నీ అమర్చుకున్నాను. పూజ కూడాను ఇంకా ఇవన్నీ చేసేటప్పుడు ఏం పెద్దగా వీడియోస్ తీయలేదు. లాస్ట్ వీక్లోనే సపరేట్గా పీట కూడా ఏం పెట్టుకోలేదు. చెప్పాను కదా, అంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళు తీసేయడం అన్నీ చేస్తుంటారనమాట. విడి పువ్వులు మాకు అంతగా దొరకవు. సో నేను ఇక్కడ ఈ వెండి పూలనే ఎక్కువగా అష్టోత్తరానికి వీటికి వాడుతుంటాను. ఇంకా చిట్టి గాజులు ఇవన్నీ పూజ చేసుకుంటాం. ప్రసాదాలన్నీ సమర్పించి అష్టోత్తర నామాలు, నాకు వచ్చిన శ్లోకాలు అవి చదువుకొని ఇంకా ధూపం, దీపం, హారతి ఇవి మెయిన్ కదా, అవన్నీ ఇచ్చేసి అయితే పూజ పూర్తి చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం, సాటర్డే రాఖీ పండగ, ఇంకా అన్నీ కలిసి వచ్చాయి కదా. ఊరు వెళ్తానేమో అని అనుకుంటున్నానేమో, అందుకు ఈ వీకే కొంచెం పూజ చేసుకున్నాను. సో చీర గాజులు కూడా ఇంకా ఈ వీకే మొక్కేసాను అనమాట. చీర గాజులను ఇంకా చిన్న పెండెంట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక కాసు తీసుకుందామని వెళ్తే, అంటే ఎక్కువ బడ్జెట్ లేనప్పుడు చిన్న కాసే కదా తీసుకుంటాం శ్రావణ మాసంకి. ఆ చిన్న కాసు కూడాను మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అంటున్నారు. సో నేనైతే చిన్న లాకెట్ ఎప్పటి నుండో ఫ్యాన్సీది ఒకటి తీసుకుందాం అని చెప్పి అది తీసుకున్నాను. అవి కూడా దేవుడి దగ్గర పెట్టి మొక్కేసాను. తర్వాత రామకోట అయితే ప్రతిరోజు రాస్తాను. ఇవన్నీ అయ్యాక ఇంకా మేము చేసిన పులగంనే బ్రేక్ఫాస్ట్గా తినేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి ఇచ్చేసాను, అతనైతే వెళ్ళిపోయారు. ఇంకా పులగం బాగుంటుంది టేస్ట్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు, కుక్కర్లో కదా తొందరగా అయిపోతుంది అనమాట, జస్ట్ విజిల్స్ పెట్టించేయడమే. ఇంకా పూజ అయితే కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. మా చిన్నోడు ఇక్కడ ఫ్రూట్స్ ఇలా
ఇస్తే ఈ హై చైర్ మీద చక్కగా తింటాడండి. ఈ హై చైర్ యూజ్ అయినంత బాగా ఇంకేది యూజ్ అవ్వలేదు తెలుసా బేబీ విషయంలో. దీనికోసం స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. హై చైర్ మాత్రం బాగా యూజ్ఫుల్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే చెప్పాను కదా కనకదుర్గం గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఇది నాకు మా చుట్టాలు ఒకళ్ళు పెట్టిన శారీ అనమాట. అది నేను ఇలా లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేయించాను. చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం పల్చని క్లాత్, ఇంకా శారీలో అయితే నేను పెద్దగా క్యారీ చేయలేనని చెప్పి డ్రెస్లా కుట్టించాను. మాకు తెలిసిన వాళ్ళే కుట్టారు, బాగుంది. కనకదుర్గం గుడికి అయితే బయలుదేరుతున్నాం. నైట్ టైం 8:15 అయింది. ఈ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. మనకి ఈ దారంతా కూడా పువ్వులు బాగా అమ్ముతుంటారు, చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతుంటాయి. అన్ సీజన్లో అయితే మూర 10 రూపాయలు అలా తక్కువగా అమ్ముతారు. ఇంకా ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ రేట్ మాత్రం చాలా బాగుంటుంది. పువ్వులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, పువ్వుల దండలు. విడి పువ్వులు కూడా మనకి మార్కెట్ ఉంటుంది, ఫ్లవర్ మార్కెట్. అక్కడ ఇది ఆన్ ది వేలో అనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కనిపించింది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. అది కృష్ణా నది. ఇంకా బ్యారేజ్ కూడా చూసారు కదా, ఐ లవ్ అమరావతి. ఇక్కడ బోర్డు దగ్గర ఫోటోలు అవి స్టార్టింగ్ మేము విజయవాడ వచ్చిన కొత్తలో ఇక్కడ చాలా ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా మాటికి వస్తున్నాం కదా, ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు. స్టార్టింగ్లో అయితే బోర్డు తీసుకున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ అన్నీ దాటేసి కనకదుర్గం గుడి. మేము డైరెక్ట్గా కొండపైకే వెళ్ళిపోయే వాళ్ళం. ఈ మధ్యన ఎప్పుడు కూడా కిందనే దిగి లిఫ్ట్లో వెళ్ళడం అయితే అలవాటు అయిపోయింది. కింద లిఫ్ట్లో కూడా ఎవరినైనా అలో చేసేస్తారు. కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి స్ట్రిక్ట్గా రూల్స్ పెడతారు పెద్దవాళ్ళని, కానీ మేము వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం మేము కిందకి వెళ్ళి డైరెక్ట్గా లిఫ్ట్ అయితే ఎక్కేసాం. ఈరోజు కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. పార్కింగ్కి ఎక్కడ ఖాళీ లేదని చెప్తున్నారనమాట. అయినా సరే లోపల వరకు వెళ్ళాము. వెళ్ళి కూడా మళ్ళీ బ్యాక్కి మా హస్బెండ్ వచ్చి పార్కింగ్ చేశారు బైక్. మీరు కూడా మాతో పాటే కనకదుర్గమ్మ గుడికి కూడా వచ్చేయండి. ఇదిగోండి ఇవన్నీ షాప్స్ అనమాట. కిందన ఎంట్రన్స్లో చాలా ఉంటాయి. ఇంతకుముందు కొంచెం అనీవెన్గా ఉండేవి, ఇప్పుడు కొంచెం ఇక్కడ ఏదో కడుతున్నారనమాట. సో ఇవన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా బోల్డ్ మోడిఫికేషన్స్ అవి అయితే జరుగుతున్నాయి. మా హస్బెండ్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం. జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ ఈ టైంలో కొంచెం బాగానే దర్శనం అయిపోతుంది. నైట్ 10-15 వరకు కూడా మనకి దర్శనానికి అలో చేస్తారు. మేము అంటే శ్రావణ శుక్రవారం అనే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా ఇలా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వస్తుంటాం. ఒక్కసారి మాత్రం దసరా నవరాత్రుల్లో మార్నింగ్ ఒకసారి వచ్చాం. ఇంతకుముందు ఒకసారి సరస్వతి పూజకు కూడా ఒకసారి కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట. అప్పుడే ఎండకు బాగా దొరికిపోయాము. ఇంకా ఊర్లో ఉండడం వలన ఇదొక ఫెసిలిటీ అనమాట. ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువగా వస్తుంటాం. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కూడా మాకు కనకదుర్గం దర్శనానికి అయితే కంపల్సరీ వస్తుంటాం. కానీ ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్ తర్వాత నుంచి అస్సలు రావడానికే కుదరలేదు. ఆషాఢ మాసం అమ్మవారికి బాగా చేస్తారు. అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది అమ్మవారికి సారీ తీసుకొని వస్తారు కంపల్సరీగా. చాలా గ్రాండ్గా మన ఇంటి ఆడపిల్లకి మనం ఎలా అన్నీ ఇస్తామో అన్ని రకాలు బాగా ఇస్తారనమాట. ఆషాఢ మాసంలో చాలా ఉత్సవాలు అంటే చాలా బాగా చేస్తుంటారు. కానీ ఈ ఇయర్ ఆషాఢ మాసంలో అస్సలు రావడానికి కుదరలేదు. ఇంకా ఇప్పుడే దర్శనం చేసుకోవడం. ఇప్పుడైతే 2 months తర్వాత వచ్చాము గుడికి. ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు కదా, 100 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే దర్శనానికి వచ్చేసాము. దర్శనం అయిపోయి ఇప్పుడు బయట కాసేపు కూర్చుంటున్నాను అనమాట. ఇక్కడ బయట కొంచెం ఫొటోస్ అవి తీసుకోవచ్చు, పర్వాలేదు. అంటే కొన్నిసార్లు స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంటారు, కొన్నిసార్లు కొంచెం ఊరుకుంటారనమాట. కానీ ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని లోపల అలా ఏం తీయకూడదు కదా, ఇంకా బయటకు వచ్చేసి వీడియో తీస్తున్నా. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ టెంపుల్లో నార్మల్గా చాలా టెంపుల్స్లో ఫ్రీ దర్శనానికి 100 రూపీస్ దర్శనానికి కొంచెం టైమే వేరియేషన్ ఉంటుంది, కానీ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ మాత్రం మనకేంటంటే 100 రూపీస్ 300 రూపీస్ టికెట్ తీస్తే కొంచెం అమ్మవారిని దగ్గరగా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో క్రౌడ్ ఎక్కువ ఉన్నా లేకపోయినా కూడా మ్యాక్సిమం టికెట్ తీస్తూ ఉంటాము, టెంపుల్కే కదా అని చెప్పి. అన్నదానం అవి కూడా ఉంటాయి. ప్రతిరోజు భోజనాలు కూడా పెడుతూ ఉంటారు, మామూలుగా తిరుపతి వీటిలో ఎలాగో అలాగే. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, చాలామంది అయితే ప్రసాదాలు పెడుతున్నారు. ఎంతమందో పెట్టారు, పులిహోర, దద్దోజనం ఇలా చాలా. ఇక్కడే కొంచెం ప్రసాదం అవి తినేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరుతాం. ఇంకా ఇదిగోండి అలా ఫ్రీగా పులిహోర తినేసి వెళ్తాం. మా లైఫ్లో కనకదుర్గమ్మ అమ్మవారు చాలా స్పెషల్. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లు అంటారు కదా, నిజంగా అసలు మా లైఫ్లో చాలా స్పెషల్. ఎంతగానో భయపడిన విషయాలు అమ్మ దయ వల్ల కొంచెం ఈజీగా అయిపోయాయి అనమాట. చాలా పాజిటివిటీ వచ్చింది. అంతెందుకు అసలు మా చిన్న కొడుకు అయితే అంతా అమ్మవారి బ్లెస్సింగ్సే. అమ్మవారే అసలు ఎన్నో స్ట్రగుల్స్ పడినా కూడా మా చేతికి సేఫ్గా మా బాబు వచ్చాడంటే అంత అమ్మదయే. అసలు అమ్మ రుణం ఎంతైనా తీర్చుకోలేదు.
మర్చిపోలేం అసలు. మరి ఆ కృతజ్ఞతగా మా బాబు బారసాలు కూడా ఇక్కడ అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి పేరే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంతకుమించి మనం ఏం చేయగలం చెప్పండి. ఒకసారి అయితే మొత్తం అమ్మవారికి నా మనస్ఫూర్తిగా చీర శారీ అన్నీ ఇచ్చాను. ఇంకా ఇక్కడ టెంపుల్లోనే మనకి అమ్మవారికి చాలామంది పెట్టిన చీరలు అవి వేలం పాటు పెడుతుంటారు కదా, అలా ఉన్నాయి. ఇంకా నార్మల్ శారీస్ కూడా పెడుతూ ఉంటారు. అందులోని ఒక శారీ అయితే నేను తీసుకున్నాను. ఎప్పుడూ తీసుకోలేదు, ఫస్ట్ టైం ఈరోజు తీసుకున్నాను. అంటే అమ్మవారి ఒంటి మీద కట్టిన చీరలు అయితే నాకు కొంచెం మనం అంటే మంచిగా మెయింటైన్ చేయాలి కదా, అంటే మడి అలాగా. అందుకు అమ్మవారికి కట్టిన చీర నేను తీసుకోలేదు, కానీ నార్మల్గా పెట్టుబడి చీరలో ఉంది ఒక చీర అయితే తీసుకున్నాను. అమ్మవారికి కట్టే చీరలు మినిమం 10,000 దాటి ఇస్తేనే అమ్మవారికి కడతారనమాట. మంచి ప్యూర్ కంచిపట్టు అలాంటివి అయితే కడతారు. ఇదైతే నార్మల్గా పెట్టుబడి చీరలు పెడుతుంటారు కదా, అందులో ఒక శారీ తీసుకున్నాను. అదే ఇంటికి వచ్చి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.